సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దక్షిణ లేని దాన ధర్మాల అని దేవి భాగవతంలో తెలుసుకుందాం. నారద, దాన ధర్మాలు కానీ యజ్ఞ యాగాదులు కానీ ఎవరు ఏ సత్కర్మ ఆచరించినా వెంటనే దక్షిణ ఇవ్వాలి, తక్షణ ఫలం లభిస్తుంది అని వేదం చెబుతోంది. అజ్ఞానం వల్ల కానీ ఆటంకం వల్ల కానీ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వడంలో ఆలస్యమైతే అది పెరుగుతూ ఉంటుంది. ముహూర్తం సేపు ఆలస్యమైతే 2 రెట్లు, ఒక రాత్రి గడిస్తే 3 కోట్ల రెట్లు, 3 రాత్రులు గడిస్తే 1,000,000,000 రెట్లు, 7 రోజులు గడిస్తే దానికి 2 రెట్లు, నెల గడిస్తే 1,00,000 రెట్లు, సంవత్సరం ఆలస్యమైతే 3 కోట్ల రెట్లు అధికంగా దక్షిణ చెల్లించవలసి ఉంటుంది. ఇలా ఇవ్వకపోతే ఆ సత్కర్మ అంతా నిష్ఫలమవుతుంది. బ్రాహ్మణుల సొమ్మును అపహరించిన పాపం చుట్టుకుంటుంది. మరింక జీవితంలో ఏ సత్కర్మకు అతడు అర్హుడు కాడు. దరిద్రుడు, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. లక్ష్మీదేవి దారుణంగా శపించి అతడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలను ముట్టరు. దేవతలు అతడి పూజలు స్వీకరించరు. అగ్నిదేవుడు అతడు వేల్చిన ఆహుతులు అంటుకోడు. దానం చేసిన వస్తువును ప్రతి గ్రహీతకు వెంటనే స్వాధీనం చెయ్యనివాడు, ప్రతి గ్రహీత నుంచి తిరిగి యాచించి తీసేసుకున్నవాడు, ఇద్దరూ తాడి తెగిన తప్పేలాల్లాగా నరకకూపంలో పడిపోతారు. బ్రాహ్మణుడు అడిగినా దక్షిణను ఇవ్వని యజమానుడు కుంభీపాక నరకానికి పోతాడు. 1,00,000 సంవత్సరాలు యమదూతల చేతుల్లో నానా హింసలు అనుభవిస్తాడు. అటుపైని దరిద్రుడుగా, వ్యాధిగ్రస్తుడుగా జన్మిస్తాడు. అతడి వంశంలో ఇటు అటు 7 తరాల వారికి ఆ మహాపాపం చుట్టుకుంటుంది. నారద, విన్నావు కదా దక్షిణాదేవి వృత్తాంతం. ఇంకా ఏవైనా సందేహాలు, సత్కథలు కావాలంటే అడుగు, చెబుతాను అని ముగించాడు నారాయణ మహర్షి. నారదుడు వెంటనే అందుకున్నాడు. మహర్షి, దక్షిణతో ప్రసక్తి లేని సత్కర్మలు లేవా? ఉంటే వాటి ఫలం ఏమిటి? ఆ ఫలాన్ని ఎవరు అనుభవిస్తారు? ఇదొక చిలిపి సందేహమే అయినా నువ్వు తీర్చాల్సిందే అన్నాడు. నారద, దక్షిణ లేని కర్మకు ఫలమే ఉండదు. ఇక దానికి భోక్త ఏమిటి? దక్షిణ ఉంటేనే ఏ కర్మకైనా ఫలము, ఫలితమును. దక్షిణారహితమైన కర్మను బలిచక్రవర్తి అనుభవిస్తాడు. పూర్వకాలంలో వామనుడు ఈ ఏర్పాటు చేశాడు. అశ్రోత్రియంగా పెట్టిన శ్రాద్ధం, అశ్రద్ధగా ఇచ్చిన దానం, అపరిశుద్ధుడు చేసిన యజ్ఞం, అశుచి చేసిన పూజ, అభక్తుడి అర్చన, ఇలాంటి కర్మలనన్నింటినీ బలి అనుభవిస్తాడు. దక్షిణాదేవి పూజ గురించి తెలుసుకుందాం. మహర్షి, దక్షిణాదేవి కథ చెప్పావు. ధ్యాన, స్తోత్ర, మంత్ర, పూజా విధానాలు చెప్పలేదు. అవి కూడా వినిపించు అన్నాడు. బ్రహ్మతనయ, ఆలకించు. అది అంతా కాణ్వ శాఖోక్తం. అలనాడు యజ్ఞుడు చేసిన దక్షిణాస్తోత్రమేమిటంటే, కార్తీక పూర్ణిమ నాడు మహాలక్ష్మి శరీరంలో దక్షిణాంశం నుంచి ఆవిర్భవించావు కనుక నువ్వు దక్షిణాదేవివయ్యావు. అంతకుముందు గోలోకంలో నువ్వు సుశీలవు, శ్రీకృష్ణుడి ప్రేయసివి, రాధా సమానవు. రాధాదేవి శాపం వల్ల గోలోకం విడిచిపెట్టి తపస్సు చేసి మహాలక్ష్మిలో లీనమయ్యావు. ఇప్పుడు భాగ్యవశాన నాకు లభించావు. దక్షిణాదేవి, దయ చూపించు, నన్ను భర్తగా స్వీకరించు. కర్మిష్ఠులకు కర్మఫలాన్ని అందించే దేవివి నువ్వే. నువ్వు లేకపోతే అందరి సత్కర్మలు నిష్ఫలమవుతాయి. నువ్వు తప్ప మరింకెవ్వరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గాని దిక్పాలాది దేవతలు గాని కర్మఫలాన్ని ఇవ్వలేరు. బ్రహ్మదేవుడు స్వయంగా కర్మరూపి, ఫలరూపి మహేశ్వరుడు, యజ్ఞరూపి విష్ణుమూర్తిని నేను. మా అందరికీ సారరూపిణివి నువ్వు. నువ్వు నిర్గుణవు, పరాప్రకృతివి, శక్తివి. నీ వల్లనే శ్రీకృష్ణ పరమాత్మ శక్తుడయ్యాడు. జన్మ జన్మలకు నువ్వు నాతో ఉండి నన్ను శక్తుణ్ణి చెయ్యి అని స్తుతించి ఎదుట నిలబడ్డాడు. దేవి సంతుష్టయ్యి వరించింది. ఇది యజ్ఞుడు చేసిన దక్షిణాస్తోత్రం. యజ్ఞకాలంలో పఠిస్తే యజ్ఞాలు విశేష ఫలితాలను ఇస్తాయి. రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, లాంగలయజ్ఞ, విష్ణుయజ్ఞ, కుబేరయజ్ఞ, ధనదాన, భూమిదాన, ఇష్టాపూర్త నిర్మాణ, ఫలదాన, గజదాన, గోమేధకదాన,
లోహదాన, స్వర్ణదాన, రత్నదాన, తామ్రదాన, శివయజ్ఞ, రుద్రయజ్ఞ, శక్రయజ్ఞ, వరుణయాగ, వైరి మర్దన కండక యజ్ఞ, శుచియజ్ఞ, ధర్మయజ్ఞ, పాపమోచకన యజ్ఞ, యోనియాగ, వాణీయాగాది సమయాలలో దీన్ని తప్పక పఠించాలి. నిర్విఘ్నంగా, శీఘ్రంగా అత్యధిక ఫలదాయకాలు అవుతాయి. ఇక ధ్యాన పూజా విధులు ఏమిటంటే, సాలగ్రామంలో గాని మంగళ కలశంలో గాని దక్షిణాదేవిని ఆరాధించాలి. 2 ధ్యాన శ్లోకాలున్నాయి. మూలమంత్రము ఉంది. లక్ష్మీ దక్షాంస సంభూతాం దక్షిణాం కమలాకళాం సర్వకర్మసు దక్షాంచ ఫలదాం సర్వకర్మణాం విష్ణోః శక్తిస్వరూపాం చ పూజితాం వందితాం శుభాం శుద్ధిదాం శుద్ధిరూపాం చ సుశీలాం శుభదాం భజే. ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహా అనే మూలమంత్రం జపిస్తూ పూజలు చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులతో షోడశోపచారాలు శ్రద్ధగా నిర్వహించాలి. ఇలా చేస్తే దక్షిణాదేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని పనులు ఫలవంతమవుతాయి. పుత్రార్థులకు పుత్రులు, ధనార్థులకు ధనాలు, విద్యార్థులకు విద్యలు, వివాహార్థులకు వివాహాలు, ఏది కోరుకున్న వారికి అది లభిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు, బంధువియోగం జరిగినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, బంధనాలలో ఇరుక్కున్నప్పుడు 1 నెలపాటు ఈ దక్షిణాదేవి ఉపాఖ్యానాన్ని పారాయణ చేసిన, పురాణంగా విన్నా ఇబ్బందులన్నీ తొలగిపోయి శాంతి సౌఖ్యాలు వెళ్లి విరుస్తాయి. నారాయణ మహర్షి, నీ దయ వల్ల దేవీ స్వరూపాల కథలు, గాథలు చాలా మటుకు తెలుసుకోగలిగాను. తక్కిన వారి చరిత్రలు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. అనుగ్రహించు అన్నాడు నారదుడు. నారద, దేవీ చరిత్రలన్నీ వేద పురాణాలలో దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి. దేవీ ప్రధాన రూపాలు ఏమిటో, కళాంశ అవతారాలు ఏమిటో తొట్టతొలిగానే నీకు తెలియచెప్పాను. వాటిలో ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నాయేమో గుర్తు తెచ్చుకో, అవి కూడా చెబుతాను విందువుగాని అన్నాడు. మహర్షి, షష్ఠి, మంగళచండి, మానసాదేవి వీరు ఆదిపరాశక్తి కళాంశ రూపాలన్నావు. వీరి చరిత్రలు చెప్పావుగావు అన్నాడు. ఇక నారాయణ మహర్షి షష్ఠీదేవి చరితం గురించి చెబుతున్నారు. నారద, అయితే చెబుతున్నాను ఆలకించు. ప్రకృతి మాతలో 6వ అంశగా అవతరించింది కనుక షష్ఠీదేవి అన్నారు. ఈవిడ శిశువులకు, బాలబాలికలకు అధిష్టాత్రి, బలవర్ధని, విష్ణు మాయాస్వరూపిణి, మాతృకలలో దేవసేనగా సుప్రసిద్ధ, స్కందుడి భార్య, ఆయుఃప్రద, బాలబాలికలకు పెంపుడు తల్లి, రక్షణకారిణి, యోగ మాయారూపంలో పురిటింట శిశువుల పజ్జ ఉంటుంది. ఆవిడ పూజా విధానం తెలుసుకోదగింది. స్వయంభువ మనువుకి ప్రియవ్రతుడు అనే కొడుకు ఉన్నాడు. యోగీంద్రుడు చాలా కాలం వివాహం చేసుకోలేదు. తపస్సులకే అంకితమయ్యాడు. చివరికి బ్రహ్మ ప్రయత్నం మీద మాలినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఎంతకీ సంతానం కలగలేదు. కశ్యపుడు వచ్చి పుత్రకామేష్టి జరిపించాడు. దంపతులకు ఇష్టిఫలంగా చరువును ఇచ్చాడు. అది భుజించాక మాలినీదేవి గర్భం ధరించింది. 12 ఏళ్లు మోసింది. బంగారం లాంటి బిడ్డను ప్రసవించింది. అందంగానే ఉన్నాడు గాని మృత శిశువు. కళ్ళు తేలవేశాడు. దంపతులు, బంధుగణము రోధించారు. పుత్రశోకం భరించలేక మాలినీదేవి మూర్ఛిల్లింది. మృత శిశువుని తీసుకుని ప్రియవ్రతుడు శ్మశానానికి వెళ్ళాడు. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆ అడవిలో దారుణంగా విలపించాడు. ప్రాణాలను పరిత్యజించడానికైనా సిద్ధపడ్డాడు తప్ప మృత శిశువును ఖననం చేయడానికి ఇచ్చగించలేదు. చెయ్యలేకపోయాడు. తన జ్ఞానయోగమంతా ఎటుపోయిందో శోకాతురుడైపోయాడు. అంతలోకి ఒక దివ్య విమానం 1,000,000 సూర్యకాంతులతో కనిపించింది. అందులో తెల్లని వస్త్రాలలో, పుష్పమాలికలతో తేజోమండలంలాగా వెలిగిపోతున్న దేవసేనాదేవి దర్శనమిచ్చింది. రాజు శిశువును దించి లేచి నమస్కరించాడు, స్తుతించాడు, పూజలు జరిపాడు. మహాదేవి, నువ్వు ఎవరు? ఎవరి ఇల్లాలివి? ఎవరి అమ్మాయివి? స్త్రీరత్నంలాగా భాసిస్తున్నావు అన్నాడు. ప్రియవ్రత, నేను దేవసేనను.
దేవ దానవ సంగ్రామాలలో నేను దేవసేనకు జయం సమకూరుస్తాను. అందుకని నాకు ఆ పేరు ఏర్పడింది. నేను బ్రహ్మదేవుడి మానసపుత్రికను. స్కందుడికిచ్చి వివాహం చేశాడు. మాతృకలలో సుప్రసిద్ధను. ఆది పరాశక్తిలో 6వ అంశగా అవతరించాను కనుక షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. అపుత్రులకు పుత్రులను ప్రసాదిస్తాను. ప్రియులకు ప్రియురాండ్రను అందిస్తాను. దరిద్రులకు ధనం, కర్మిష్ఠులకు కర్మఫలం ఇస్తాను. సుఖదుఖాలు, భయశోకాలు, శుభాశుభాలు, సంపద్విపత్తులు అన్నీ ఎవరికైనా కర్మఫలంగానే లభిస్తాయి. ఒకరు బహుపుత్రులయ్యేది, ఒకరు వంశహీనులయ్యేది కర్మఫలమే. కొందరికి మృత శిశువులు లభించినా, కొందరికి చిరంజీవులు కలిగినా కర్మ విపాకమే. గుణవంతులు, గుణహీనులు, రూపవంతులు, కురూపులు, అంగవికలులు, బహుభార్యావంతులు, భార్యావిహీనులు, ఆరోగ్యవంతులు, రోగపీడితులు అందరూ కర్మఫల స్వరూపులే. అంచేత కర్మ అన్నింటికన్నా గొప్పది, అన్నింటికన్నా బలీయం. ఇది వేదాలు చెప్పిన మాట అంటూనే మృత శిశువును చేతుల్లోకి తీసుకుని లీలగా పునరుజ్జీవితుణ్ణి చేసింది. బాలుడి ముఖంలో చిరునవ్వులు బంగారు కాంతుల్ని వెదజల్లాయి. ప్రియవ్రతుడు ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకోలేకపోతున్నాడు. దేవసేన ఆ బాలకుడితో సహా విమానం అధిరోహించింది, బయలుదేరబోయింది. రాజు తేరుకుని మరొక్కసారి ఆ మహాదేవిని స్తుతించాడు. ఆవిడ ముఖం విప్పారింది. ప్రియవ్రత, నువ్వు ముల్లోకాలకి రాజువు, స్వయంభువమనువు పుత్రుడవు. కనుక సకల లోకాలలోనూ నా పూజలు జరిపించు. నువ్వు చెయ్యి. అలా అయితేనే నీకు ఈ కులవర్ధనుడైన పుత్రుని ఇస్తాను. ఇతడు సువ్రతుడు అనే పేరుతో గుణవంతుడు, పండితుడు అవుతాడు. ఇతడు నారాయణ కళ, జాతిస్మరుడు, యోగీంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేస్తాడు. క్షత్రియులందరి నమస్కారాలు అందుకుంటాడు. 1,00,000 మదపుటేనుగుల బలం పొందుతాడు. పండితులకు ఆప్తుడవుతాడు. యోగులకు, జ్ఞానులకు, తపస్సులకు సిద్ధిప్రదుడై కీర్తి గడిస్తాడు. లోకంలో సర్వసంపత్రుడుగా వెలుగొందుతాడు. పూజలు జరిపిస్తానని దేవసేనాదేవికి మాట ఇచ్చి ప్రియవ్రతుడు తన పుత్రుణ్ణి స్వీకరించాడు. దేవి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. రాజు ఆనందంతో బిడ్డను ముద్దాడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. మాలతీదేవికి, బంధువర్గానికి, అమాత్యులకు, పరివారానికి, ప్రజానీకానికి జరిగిన వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. అందరూ సంతోషించారు, పండగ జరిపారు. అప్పటినుంచి ప్రతి నెల శుక్ల షష్ఠి నాడు ఇంటింటా షష్ఠీదేవి మహోత్సవాలు జరిపించాడు. పురిటిళ్లలో 6వ రోజున, 11వ రోజున, అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యమప్పుడు షష్ఠీదేవి పూజలు జరుగుతున్నాయి. రాజు తాను స్వయంగా చేస్తున్నాడు. కౌతుమ శాఖోక్తంగా ధ్యాన పూజా విధాన స్తోత్ర మంత్రాలు ఏర్పడ్డాయి. ధర్ముడు నాకు ఉపదేశించాడు. నేను నీకు చెబుతున్నాను. నారదా, వింటున్నావా అన్నాడు. సాలగ్రామంలోనో, మంగళ కలశంలోనో, వటవృక్ష మూలనో గోడమీద బొమ్మ గీసి గాని, బొమ్మ చేసి గాని షష్ఠీదేవిని ఆవాహన చెయ్యాలి, ధ్యానించాలి, పుష్పాలతో పూజించాలి, షోడశోపచారాలు శ్రద్ధగా చేయాలి, నైవేద్యాలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ అనేది మూలమంత్రం. ఈ అష్టాక్షరిని యథాశక్తిగా జరిపించాలి. 1,00,000 సార్లు జపిస్తే అపుత్రకులు పుత్రవంతులవుతారు. ఇది బ్రహ్మదేవుడి వరం. ఇక స్తోత్రం ఏమిటంటే, నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః, శుభాయై దేవసేనాయై షష్ఠై దేవ్యై నమో నమః, వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః, సుఖదాయై మోక్షదాయై షష్ఠై దేవ్యై నమో నమః, షష్ఠై షష్ఠాంశరూపాయై సిద్ధాయై నమో నమః, మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః, సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః, బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః, కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం
प्रत्यक्षायै स्वभक्तानां षष्ठै देव्यै नमो नमः। पूज्यायै स्कन्दकान्तायै सर्वेषां सर्वकर्मसु देवरक्षणकारिण्यै षष्ठी देव्यै नमो नमः। शुद्धसत्त्वस्वरूपायै वन्दितायै नृणां सदा हिंसाक्रोधवर्जितायै षष्ठी देव्यै नमो नमः। धनं देहि प्रियं देहि पुत्रं देहि सुरेश्वरि मानं देहि जयं देहि द्विषो जहि महेश्वरि धर्मं देहि यशो देहि षष्ठी देव्यै नमो नमः। देहि भूमिं प्रजा देहि विद्यां देहि सुपूजिते कल्याणं च जयं देहि షష్ఠీ దేవ్యై నమో నమః. నారదా, ఈ స్తోత్రాన్ని పఠించి ప్రియవ్రతుడు షష్ఠీదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు, యశస్వి అయ్యాడు. అతని పుత్రుడు ఆయుష్మంతుడు, బలవంతుడు, యశస్వంతుడు, పరిపాలనాదక్షుడు కాగలిగాడు. ఈ స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటు పఠించినా విన్నా అపుత్రకులకు ఆయుష్మంతుడు కలుగుతాడు. ఏడాది పాటు ఈ పూజ చేసి ఈ కథాభాగం పురాణంగా విన్నవారికి పాపాలు తొలగిపోతాయి. గొడ్రాలికైనా బిడ్డలు కలుగుతారు. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులు వింటే నెలనాళ్లలో ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పాడు. మంగళచండీ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. నారదా, ఇక మంగళచండీ వృత్తాంతం విను. కళ్యాణాలు, మంగళాలు కలిగించడంలో అత్యంత సమర్థ కనుక మంగళచండీ అని పేరు ఏర్పడింది. మంగళుడు అర్చించి అభిష్టాలు పొందాడు. అప్పటి నుంచి ఈ పేరు వచ్చిందని మరికొందరు. మనువంశంలో పుట్టిన మంగళ మహారాజు ఆరాధించి సప్తద్వీప ధరాధిపతి అయ్యాడని, అందుచేత మంగళచండీ అయ్యిందని ఇంకొకరి కథనం. ఎవరు ఏమి చెప్పినా ఒకటి మాత్రం నిజం. ఆవిడ దుర్గ, మూల ప్రకృతి, మూర్తి భేదంతో ఇలా వెలిసింది. కృపారూపిణి, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుల సంహారం చెయ్యబోతూ బ్రహ్మదేవుడి ఉపదేశం మేరకు మంగళచండీ పూజ నిర్వర్తించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటికి నిలబడలేక శివుడి రథం ఆకాశం నుంచి నేలకు కూలిపోబోతుంటే మంగళచండి ప్రత్యక్షమై అభయమిచ్చింది. నువ్వు వృషవాహనుడివి, సర్వేశుడవు, నేను యుద్ధశక్తి స్వరూపను, నీ వెంట ఉన్నాను, అధైర్యపడుకు, శత్రువును సంహరించు అని ప్రోత్సహించి అంతర్ధానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. మనువులు, మానవులు, ఋషులు, మునులు స్తుతించారు. శంకరుడు భక్తినమ్రుడయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఆశీర్వదించి వెళ్లారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి వచ్చి మంగళచండీ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాడు. వివిధ పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో, జంతు బలులతో, షోడశోపచారాలతో, నృత్య గీతాదులతో, మంత్ర ధ్యాన స్తోత్రాలతో మహోత్సవంగా, మహోన్నతంగా, మహోద్ధృతంగా పూజలు చేశాడు. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హూం హూం ఫట్ స్వాహా అనేది ఏకవింశాక్షర మహామూలమంత్రం. ఇది భక్త కల్పద్రుమం. 10 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఇక ధ్యాన శ్లోకాలు. దేవీం షోడశ వర్షీయాం శశ్వత్ సుస్థిర యౌవనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ విభాననాం శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం సంసారసాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. ఇవి పఠించి మూలమంత్రంతో పూజ చెయ్యాలి. శంకరుడు చేసిన స్తోత్రం సర్వవేద సమ్మతం. యథాతథంగా గ్రహించు. రక్ష రక్ష జగన్మాతర్దేవీ మంగళచండికే హారికే విపదాం రాసేహి హర్షమంగళకారికే హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే
शुभे मङ्गलदक्षे च शुभे मङ्गलचण्डिके मङ्गले मङ्गलार्हे च सर्वमङ्गलमङ्गले पतां मङ्गले देवी सर्वेषां मङ्गलालये पूज्ये मङ्गलवारे च मङ्गलाभीष्टदेवते पूज्ये मङ्गलभूपस्य मनुवंशस्य सन्ततम् मङ्गलाधिष्ठातृदेवी मङ्गलानां च मङ्गले संसारमङ्गलाधारे मोक्षमङ्गलदायिनि सारे च मङ्गलाधारे सारे च सर्वकर्मणां प्रतिमङ्गलवारे च पूज्ये मङ्गलसुखप्रदे। అటుపైని ప్రతి మంగళవారం నాడు ఈ మంగళచండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నాడు. మొదటి పూజ శివుడు చేశాడు. రెండవ పూజ మంగళుడు అంటే అంగారక గ్రహం. మూడవ పూజ మంగళ మహారాజు. నాలుగవ పూజ ప్రతి మంగళవారము దేవతా స్త్రీలు అందిస్తున్నారు. అటుపైని మానవకాంతలందరూ చేస్తున్నారు. ఈ మంగళ చండికా స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధిగా కుటుంబం మంగళప్రదంగా కళకళలాడుతుంది. ఇక మానసాదేవి పూజ గురించి తెలుసుకుందాం. నారద, షష్ఠీదేవి, మంగళ చండికల ఉపాఖ్యానాలు అయ్యాయి. మానసాదేవి వృత్తాంతం ఇక చెబుతున్నాను, ఆలకించు. ఆవిడ కశ్యప ప్రజాపతి కూతురు, మానసపుత్రిక. అందుకే మానసాదేవి అన్నారు. మహాయోగీశ్వరి, పరాత్పరుణ్ణి నిరంతరం తన మనస్సులో నిలుపుకుంటుంది. అలా కూడా సార్థక నామధేయ, ఆత్మారామ, వైష్ణవి, సిద్ధయోగిని. 3 యుగాల పాటు శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేసింది. తపో నియమనిష్టల కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం, వర్ణ వైక్లభ్యం సంభవించాయి. అది గమనించి శ్రీకృష్ణుడు చమత్కారంగా జరత్కారు అని పేరు పెట్టాడు. కృపానిధి శ్రీహరి మానసాదేవి అభీష్టం తీర్చాడు. తాను స్వయంగా పూజ చేసి తక్కిన వారితో చేయించాడు. స్వర్గాది లోకాలన్నింటా పూజలు జరిగాయి. ఆ సుందరీమణిని అందరూ గౌరిగా ఆరాధించారు. జగద్గౌరి అనే పేరు స్థిరపడింది. కొంతకాలానికి శివుడికి శిష్యురాలైంది. అప్పటి నుంచి శైవి అనే పేరు వచ్చింది. మొదటి నుంచి విష్ణుభక్తురాలు కనుక వైష్ణవి అయ్యింది. పరీక్షిన్ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాముల ప్రాణాలను కాపాడింది కనుక నాగేశ్వరి, నాగభగిని అనే పేర్లు సిద్ధించాయి. ఎంతటి విషాన్నైనా విరిచివేయగల సామర్థ్యం ఉంది గనక విషహర అనే బిరుదును పొందింది. హరుడి నుంచి సిద్ధయోగం పొందింది కనుక సిద్ధయోగిని. మరణించిన వారిని బతికించగలదు కనుక మృత సంజీవని. ఆస్తికుడనే మునీంద్రుణ్ణి కన్న తల్లి ఆస్తికమాత. మహాతపస్విని, మహాజ్ఞాని. జరత్కారుడనే మహామునీంద్రుడికి ఇల్లాలయ్యింది కనుక జరత్కారు ప్రియ. ఇలా మొత్తం 12 పేర్లున్నాయి ఈ మానసాదేవికి. ఈ 12 నామాలను పూజాకాలంలో పఠించిన వారికి, వారి వంశోద్భవులకు పాముల పుట్ట మీద పడుకున్నా సర్పభయం ఉండదు. జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియాస్తి కమాతా విషహారేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజిత. 10 లక్షల సార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అది కలిగిందంటే అతడు మహావిషాన్ని తిని జీర్ణించుకోగలడు, పాములను అలంకరించుకోగలడు, నాగేంద్రుడి మీద నడుము వాల్చగలడు, నాగవాహనుడు, నాగసనుడు, నాగతల్పుడు కాగలడు. జన్మ ముగిసిన తరువాత సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో రేయింబవళ్ళు విందు వినోదాలతో క్రీడించగలడు. ఈ మానసాదేవి ధ్యాన శ్లోకాలు సామవేదోక్తాలు. పూజా విధానము, మూలమంత్రము ఉన్నాయి. శ్వేత చంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం వహ్నిశుబ్ధాం సుఖాధానాం నాగయజ్ఞోపవీతినీం మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానివాం వరాం సిద్ధాధిష్ఠాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే. ఇలా ధ్యానించి పుష్ప చందనాదులతో పూజించాలి.
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ అనే మూలమంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలి. 5 లక్షలు జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. కలిగిందంటే అతడు సిద్ధుడైనట్టే. అతడికి మహావిషం కూడా అమృతపాయమే. సాక్షాత్తు ధన్వంతరిగా లెక్క. సంక్రమణం రోజున గాని, ప్రతి నెలా పంచమి నాడు గాని గూఢ మందిరాల్లో కూర్చుని ధ్యానావాహన షోడశోపచార పూర్వకంగా మానసాదేవిని అర్చించి ఈ మూల మహామంత్రం జపించాలి. అటుపైని బలి ప్రదానం జరగాలి. అలా చేసిన వారికి ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. సత్కీర్తి లభిస్తుంది. ఇక మానసాదేవి కథ. నారద, ఇప్పుడింకా ఆవిడ కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్ప భయాక్రాంతులయ్యారు. మహామునీశ్వరుడు కశ్యపుణ్ణి శరణు వేడారు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు. ఆవిడ సద్యోయవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుణ్ణి స్తుతించింది. 1000 దివ్యవత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే ఆశుతోషుడు కదా. మనసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపజేశాడు. లక్ష్మీమాయ కామ బీజాక్షరాలతో కృష్ణాయ స్వాహ అనే మంత్రరాజాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చర్యాదుల్ని చెప్పాడు. పుష్కర క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. మనసాదేవి 3 యుగాలు నిష్ఠగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజితవు అవుతావని వరం ఇచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. 2వ పూజ శంకరుడు చేశాడు. అటుపైని కశ్యపుడు దేవతలు, మునులు, మనువులు, నాగజాతివారు, మానవజాతివారు అందరూ పూజించారు. త్రిలోకవందిత అయ్యింది. కశ్యప ప్రజాపతి జరత్కారు మునీంద్రుడికి ఈ మనసాదేవిని కన్యాదానం చేశాడు. ఆయాచితంగా లభించిందని బ్రాహ్మణుడి ఆజ్ఞ అని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకి వెళ్ళిపోయాడు. ఒకనాడు పుష్కర క్షేత్రం మరిచెట్టు నీడలో పరమ నైష్ఠికుడు జరత్కారువు తన మానసాదేవి ఒడిలో తల ఆంచి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోయాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు. సాయం సంధ్యా సమయం సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చెయ్యకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే ఎలాగా అని మానసాదేవి కళవళపడింది. బ్రాహ్మణుడికి ప్రాతస్సాయం సంధ్యావందనాలు నిత్య విధులు. ఇవి చెయ్యకపోతే బ్రహ్మ హత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకు పనికిరానివాడు, అశుచి అయిపోతాడు అని వేదం చెబుతోంది. మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మ హత్య మహాపాతకిని చేయడం కన్నా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను ఒడిగట్టడమే మేలు అనుకుంది. అనుకోవడమేమిటి, జరత్కారువును నిద్రలేపింది. ఆ మహానుభావుడు తాడి చిట్టంత ఎత్తునే అలిగాడు. సాధ్వి, ఆదమరిచి సుఖంగా నిద్రపోతున్నాను. ఎందుకని నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారం చేస్తే నోములు, వ్రతాలు, దానధర్మాలు అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా? భర్తను పూజిస్తే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్టే అన్నారు పెద్దలు. పతివ్రత వ్రతం కోసమే స్త్రీలకు భర్త రూపంలో శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన, ధర్మ, యజ్ఞ, తీర్థస్నాన, వ్రత, తపో, దేవపూజ, సత్య, ఉపవాసాదికాలు అన్నీ కలిపినా పతి సేవాఫలంలో 16వ వంతుకి సాటిరావు. భారతదేశంలో పతి సేవాపరాయణగా జన్మ గడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి, బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అప్రియం చేసినా పలికినా కుంభీపాకంలో ఆచంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో పతిపుత్రరహితగా నీచపడుతుంది. జరత్కారుడి కోపం చూసి మానసాదేవి గడగడలాడింది. మాట పెగలలేదు. స్వామి, సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాలిని గనుక క్షమించు. శృంగార ఆహార నిద్రాభంగాలు చేసిన వారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు. అయినా సాహసించాను. శాంతించు అని వేడుకుంది. పాదాలపై పడి వలవలా విలపించింది. అయినా జరత్కారుడు శాంతించలేదు. శపిస్తాను అంటూ కమండలోదుకం చేతిలో పోసుకోబోయాడు. సూర్యభగవానుడు
సంధ్యాదేవి సహితుడే ప్రత్యక్షమయ్యాడు. వినయంగాను భయంగాను పలికాడు. మునీంద్ర, సూర్యాస్తమయం చూసి ధర్మలోపభయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి. ఈ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో కాదు కనుక క్షమించు, శపించకు. ఆమె పక్షాన నేను శరణు వేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందిట. వారి కోసం క్షణికమట. ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసేయగలరట, మళ్లీ సృష్టించనుగలరట. బ్రాహ్మణుడి కన్నా తేజస్వి లేడంటారు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న వాడివి. నువ్వే క్రోధ వివసుడవైతే ఎలాగా? శాంతించు. శాంతించి శ్రీకృష్ణ పరమాత్మను ఉపాసించు. సూర్యుడి ప్రబోధంతో జరత్కారువు కోపం చల్లారింది. శాంతించాడు. సంధ్యాసూర్యులను ఆశీర్వదించి పంపించాడు. మానస, శపిస్తాను అన్నాను కదా, శపించలేను. ప్రతిజ్ఞాభంగము చేసుకోలేను కనుక నిన్ను పరిత్యజిస్తున్నాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధము లేదు, వెళ్ళిపో అన్నాడు. మానసాదేవికి నెత్తిమీద పిడుగుపడినంత పని అయింది. ఏమీ చేయడానికి తోచలేదు. వెంటనే తన గురువు శంకరుడిని, తన దేవుడు శ్రీహరిని, తన తండ్రి కశ్యపుడిని, సృష్టికర్తను స్మరించింది. వెంటనే ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. జరత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనాలు చేశాడు. ఒక్కసారిగా అందరూ ఇలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ అన్నాడు. బ్రహ్మదేవుడు శ్రీహరికి పాదాభివందనం చేసి సమయోచితంగా పలికాడు. యోగీంద్ర, మానసాదేవి పతివ్రత. నీ ధర్మపత్ని ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించడం ధర్మమేనా? అన్నీ తెలిసిన వాడవు. ధర్మపాలన చెయ్యి. ముందు పుత్రవతిని చెయ్యి. ఆ తర్వాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు. అపుత్రకుడై వైరాగ్యంతో ధర్మపత్నిని పరిత్యజించిన వాడి పుణ్యాలు జల్లెడలో నీళ్లలాగా జారిపోతాయి. బ్రహ్మోపదేశం పనిచేసింది. జరత్కారువు క్షణకాలం ఆలోచించాడు. ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు. మంత్రపూర్వకంగా నాభి సంస్మరణం చేశాడు. మానస, నువ్విప్పుడు గర్భవతివయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణుభక్తుడు అవుతాడు. 9 కొడుకులకి తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలు ఆనందంతో నృత్యం చేశారు. ప్రియా, నువ్వు పతివ్రతవు, సుశీలవు, నాకు ప్రియవాదినివి, ప్రియకారిణివి, ధర్మిష్ఠవు, కులస్త్రీవి, కులపాలితవు, ఇప్పుడిక సత్పుత్ర జనయిత్రివి. ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి? సంతృప్తి చెందావు కదా. మనోహారిణి, మరొక రహస్యం చెబుతాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించేవాడే, అంతేకాని అభీష్ట సుఖాలను ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాస విమోచన కలిగించేదే అసలైన తల్లి. యమభీతిని తొలగించే దయామయ్యే అసలైన సోదరి. విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణుభక్తిని ప్రసాదించిన వాడే సిసలైన గురువు. కృష్ణ భావన రూపమైనదే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగిస్తేనే గురువు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తు అంతా శ్రీకృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవిస్తోంది, అతనిలోనే లీనమవుతోంది. ఆ తెలుసుకోవడం కన్నా జ్ఞానం వేరే లేదు. వేదాలు చెప్పని, యజ్ఞాలు ఇవ్వని అన్నింటా సారము హరిసేవనమే. తత్వాలన్నింటికీ సారభూతుడు శ్రీహరి. తక్కినవన్నీ వట్టి విడంబనలు. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, నీ స్వామిని కనుక. జ్ఞానం వల్ల బంధనాలు తెగిపోతాయి కనుక అదే మన మిత్రం. బంధనాలను కలిగించేది ఎవరైనా శత్రు సమానమే. విష్ణు భక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనివాడు తండ్రి కాదు, బంధువు కాదు. పరమానంద రూపము, అనస్వరము అయిన కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేనివాడు ఏం బంధువు? సాధ్వి, శ్రీకృష్ణుడు అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ. అతడిని సేవిస్తే కర్మ బంధనాలు పటాపంచలవుతాయి. హృదయేశ్వరి, ఏదో వంకపెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను.
దీన్ని క్షమించు. నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది వేరు. సత్య సుగుణానికి పుట్టిళ్ళు. అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలరు. మానసాదేవి, పుష్కర క్షేత్రంలో తపస్సుకు వెడుతున్నాను. మరింక నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు. నీకు సుఖమగుగాక. నా వంటి నిస్పృహుల కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనే కదా. జరత్కారుడి ఉపదేశం మానసాదేవి మనస్సుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. కన్నీరు జాలవారుతూనే ఉంది. మెల్లిగా కోడి తీసుకుని, ప్రాణవల్లభ, పరిత్యజించవలసినంతటి నేరం నేను చేయలేదు. నిద్రాభంగం చేశానంటే నీ మంచి కోసమే. అయినా పరిచయిస్తున్నావు. నీ ఇష్టం. సరే, నాకొక వరం ఇయ్యి. నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్వాలి. బంధు వియోగం కన్నా పుత్ర వియోగం బాధాకరం. భర్తృ వియోగం అన్నింటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటే పుత్రాధికంగా ప్రీతిపాత్రుడు. స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు. అందుకే. ఓం శ్రీమాత్రే నమః. వైష్ణవులకు విష్ణుమూర్తి మీద, ఒకే పుత్రుడున్న వారికి ఏకైక పుత్రుడి మీద, ఒంటి కన్ను వారికి ఆ కన్ను మీద, దప్పిక గొన్న వారికి నీటి మీద, ఆకొన్న వారికి అన్నం మీద, కాముకులకు మైథునం మీద, దొంగలకు పరాయి సొత్తు మీద, కులటలకు జారుడి మీద, పండితులకు శాస్త్రం మీద, వణిజులకు వ్యాపారం మీద ఎంత మోజు ఉంటుందో, సాధ్వీమణులకు భర్త మీద అంత మనసు ఉంటుంది. కాబట్టి కనీసం ఈ పరమైన అనుగ్రహించు అని కాళ్ళ మీద వ్రాలి ప్రాధేయపడింది. జరత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిపి ముద్ద చేశాడు. వియోగ భీతితో మానసాదేవి అలాగే అతడి గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది. క్షణకాలం విలపించి తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికి వారే ఊరడించుకున్నారు. మెల్లగా విడిచిపెట్టి మనసకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మానసాదేవి గుండె దిటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది. ఇక ఆస్తిక వృత్తాంతం గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.